ఏంటి సార్ అర్జెంట్ గా రమ్మన్నారు? డ్రెస్ అడిగావు కదా. సూపర్ సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ. బాయ్ సార్. బండ బూతులు విన్నాం కానీ ఈ సౌండ్ బూతులు ఏంటమ్మా? ఎవరన్నా వాయిస్ తో తిడతారు, నువ్వు నాయిస్ తో తిట్టి చంపుతున్నావు మమ్మల్ని. ఓ ఓ ఓ ఓ ఇది ఎలా? సచ్చినోడా కట్లిపు తీరా. ఎందుకు విప్పితే పారిపోదామనే ఆశ, దోశ, అప్పడం, బడా. బాత్రూమ్ ప్రాబ్లం రా. తిట్టదమ్మా, నాకు అర్థమైంది. విప్తానమ్మా విప్తాను. ఏంటిలా ఉంది? ఏంటి ఇంకా రాదు? ఏం చేస్తుంది అమ్మాయి? సౌండ్ కూడా రావట్లేదు. శ్రూ చెప్పు తెగుద్ది. ఓకే ఓకే అంటే 48 అవర్స్ అయింది కదా, బాగా వాడుతున్నారు. వాడండి వాడండి. నేను ఇక్కడే ఉంటాను, మీరు వాడండి. ఆల్ హ్యాపీ సార్. ఓహో రూమ్ క్లీన్ చేస్తారా? నేను ఆల్రెడీ చేశానే. ఎంతసేపు నిజం చెప్పు. అంటే సమంత అంటే బాగా ఇష్టం అమ్మా. పట్టతలు గాని భలే ఆడేసుకున్నాం కదన్నా. రుచిగడేడి మూర్తలే, నువ్వు సావిత్రి కొట్టే గొప్ప హీరో అమ్మా. నన్ను వదిలే బాబా. అమ్మా వచ్చారా? కపడరా నా మాట విను ప్లీజ్. కూల్ కూల్ కూల్. నువ్వు మాట్లాడతాను. ఇది హీరోని కాదు రా, వీళ్ళని రా, కాపాడరా. శృతి 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 ఎంత గట్టి కొడుతుంది. సారీ సారీ శృతి ప్లీజ్ స్టాప్ ఇట్. నా మాట విను శృతి, నా మాట విను ప్లీజ్ ప్లీజ్. అరపడేవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సార్ గట్టి పట్టుకరా సావిత్రి, సావిత్రి గట్టి పట్టుకరా రే, గట్టి పట్టుకరా బాబాయ్. రే ఇది మాటలతో అయినదిరా, దీని ముఖం మీద నేను మాట్లాడతాను కదా. అటు కొట్టాడంటే 2 నెలలు హాస్పిటల్లో ఉంటావు. అప్పుడు నీ షూటింగ్ స్టాప్, నీ మనీ స్టాప్, నీ లైఫ్ స్టాప్. అవసరమా? మాకు కావాల్సింది నువ్వు కాదు, నీ డబ్బు. చూడు, అందరూ లైఫ్ లో బతకడానికి చాలా తప్పులు చేస్తారు. మేము ఒకే ఒక తప్పు చేసి లైఫ్ లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాం. 2 నెలలు కాదు, 2 రోజులు ఓపి పట్టు. మీ అమ్మ డబ్బులు ఇవ్వగానే వదిలేస్తాం. అప్పటిదాకా నేను హీరోయిన్లా కాదు, రాణిలా చూసుకుంటాను. అవును. సారీ. నిజంగా వదిలేస్తారా? రాణిలా చూసుకుంటారా? యా ప్రామిస్. ఆకలి. 1 minute రెడీ. థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఆకలితో ఉన్నాను తెలుసా? నా కొత్త బట్టలు కూడాను. డోంట్ వరీ మేడం, ఇంకా చాలా వస్తున్నాయి. మన తీసుకొచ్చిన హీరోయిన్ అదా డూప్రా, ఇదో ఉత్తర అల్టిమేట్ కక్కుర్తికి ఆల్టర్నేటివ్ లా ఉంది. ఎలా తింటుందో చూడు. మీకు ఆకలి అవుతుందా? ఇప్పటిదాకా ఉంది, భయమేసి పారిపోయింది. నువ్వు తినమ్మా, తిను. ఇంతకీ మీ స్టోరీస్ ఏంటి? ఏదో కథ చెప్పా. ఏదో కథ కాదు, నాకు రియల్ స్టోరీస్ కావాలి. రియల్ స్టోరీ అంట. ముందు నీ గురించి చెప్పు. అప్పట్లో నాకు 7 ఏళ్ళు.
ఆ రోజుల్లో మా ఊళ్ళో ఏడు పెంకులాట బాడేవాడు. ఓ రోజు పందెం గాడని నా దగ్గర డబ్బులు లేవు. 1, 2 కాదు, 30 రూపాయలు. సో సాడ్. యా, సాడ్ స్టోరీ. నీది? మేడం నాదో విచిత్రమైన ప్రేమ కదా మేడం. మ్మ్. నాకు స్కూల్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. యా. దొంగ పోలీసైనా కోతి కొమ్మచ్చైనా అన్నీ నాతోనే ఆడేది. మ్మ్. ఒక రోజు ఐస్ క్రీమ్ కొని పెట్టమంది. మొత్తం 30 లక్షలు మేడం. ఎవరిస్తారు మేడం? మీరు ఇస్తారా? చెప్పండి మేడం, ఇస్తారా? కూల్ కూల్. అందుకే ఈ కిడ్నాప్లు. ఐఎమ్ సో సారీ. ఓకే రే, ఓకే. థ్యాంక్ యూ మేడం. నీ కథ ఏంటి? నా గతం మర్చిపోయాను శృతి. ఏమి గుర్తులేదు. గుర్తు తెచ్చుకోవడానికి 25 లక్షలు అవుతుందట. డాక్టర్ చెప్పాడు. అయితే ఇదెలా గుర్తుంది? ఆ? అది పుట్ట మీద రాసి పెట్టుకున్నాను శృతి. గజ్జిని. బ్రహ్మిక్ కూడా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఎందుకు లేదు? బోల్డ్ అంతుంది. పొట్టోడు గట్టోడు బయటపడ్డంతే. యా. అతనెక్కడా? కత్తి దిగితే గంట బతకొచ్చు, బుల్లెట్ దిగితే నిమిషం బతకొచ్చు, కానీ నా పంచ్ పడితే సెకండ్ బతికే ఛాన్స్ లేదు. స్పాట్ ఓకే సార్. ఓకే. మీరు సీక్రెట్ ఏజెంట్ బ్రహ్మి. ఆయన పియేనా? సార్ ఏంటి వెనకాల వస్తున్నారా? కాఫీ తీసుకుంటారా? రాజు కాఫీ చెప్పమ్మా. నేను కాఫీ తాగను. మరి తింటారా? ఓ ఐఎమ్ బ్రహ్మి, ప్రైవేట్ డిటెక్టివ్, మ్యాన్ ఆన్ ఫైర్. సిమ్ కార్డ్ అంత లేవు, నువ్వు సీక్రెట్ ఏజెంట్. ఊరుకోవే. సిమ్ కార్డ్ చిన్నదిగానే ఉంటుంది, నెట్వర్క్ వరల్డ్ వైడ్ ఉంటుంది. వావ్ సూపర్. ఏ అంజీ ఇట్రారా. సార్ 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 మళ్ళీ ఆ డైలాగ్ ఒక్కసారి చెప్పండి. పంచ్ పగిలిపోయిందిరా. ఆ సిమ్ సిమ్ డైలాగ్ చెప్పాలా? యా 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 సిమ్ కార్డ్ సింపుల్ గానే ఉంటుంది, రాసుకో. నెట్వర్క్ సూపర్. వరల్డ్ వైడ్ ఉంటుంది. ఇది డైరెక్టర్ గారికి చూపించు. Okay, sir. This has to be there. Okay, sir. Go. క్వశ్చన్స్ మొదలు పెడదామా? ఓకే అడగండి. నాన్నగారు ఎలా ఉన్నారు? బాగున్నారు బాబాయ్, బాగున్నారు. గర్ల్ ఫ్రెండ్స్? ఇప్పుడు మీరు లేచారా? లేదే. ఏదో చెయ్యెత్తినట్టుంటేను. అదేంటో సార్, నేను కూడా ఇలా లేచి మిమ్మల్ని కొట్టినట్టు ఇమాజిన్ చేసుకున్నాను. ఇమాజిన్ చేసుకున్నారా? యా. నో, దట్స్ నాట్ ఇమాజినేషన్, ఇట్స్ ట్రూ. ఓ శృతి గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఇండస్ట్రీలో నువ్వు కాకుండా శృతికి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా? ప్రభాస్, బన్నీ, తారక్, తాప్సీ, తమన్నా, బోల్డ్ మంది ఫ్రెండ్స్ అండి శృతికి. వీళ్ళలో నీకు ఎవరి మీద డౌట్ ఉందా? రై నువ్వు ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా నా గురించి ఇలా అడుగుతావా? 100%. హీరో, హీరోయిన్, విలన్ ఎవరైనా సరే, మహేష్ బాబు నుంచి సంపూర్ణేష్ బాబు వరకు ఎవరిని వదలను. బ్రహ్మి, మ్యాన్ ఆన్ ఫైర్. రేయ్, డోంట్ టచ్. అబ్బో. రేయ్ మేం బతకడానికి మిమ్మల్ని ఎంటైన్ చేస్తుంటే మీరేంట్రా మా బతులతో ఎంటైన్ అవుదాం అనుకుంటున్నారు? తప్పు కదా. రమ్మి అంట. వాట్ ఆర్ యు టాకింగ్? రా. మా ప్రైవసీని పైరసీ చేద్దాం అనుకున్నాం అనుకో, ప్లేయర్ పగిలిపోద్ది. లేయర్ పగిలిపోద్ది. లేయర్లు పగల కొట్టుకోవడం ఎందుకులేండి. హాయ్ రాణా, బాయ్ స్వీట్ బాయ్ రాణా. ఇంటర్వెల్ 4 పెగ్ కూడా ఎక్కట్లేదు. అవునరా, మందేమైనా కల్తీ అంటావా? ఏంద్రా రోజు తాగుతారా? అబ్బే లేదండి, వారానికి 7 రోజులు అంతే. ఛీ, అసలు ఏముందిరా దానిలో? తాగితే కదండి తెలిసేది. తెలిసిందా? తాగిన తర్వాత ఏవీ తెలియదుగా. ఛీ, అసలు వాటర్ లో వాటర్ మిక్స్ చేసి దాన్ని పల్యూట్ చేసేస్తున్నారు కదరా. కరెక్టేరు. బయట తాగడానికి వాటర్ లేక ఏడుస్తుంటే మనం ఇలా తాగడానికి వాడిస్తున్నాం. తప్పురా. ఇకనైనా మారదాం. ఇప్పటి నుంచి రా తాగుదాం. అది లెక్క. ఏయ్, చస్తావ్. నేను చెప్పేది అది కాదు, అసలు మందు పూర్తిగా మానేయచ్చు కదా. ఓహో, తాగముందు ఎన్నైనా చెప్తారండి. ఓసారి మందేసి మానేస్తే అప్పుడు వింటాం. ఎరా ఆ, అవునరా. ఓహో, మందు మానేయమని మందేసి చెప్పాలన్నమాట. శృతి, అది రా శృతి. ఇదిగో పచ్చండి నాకు. అదే ఇస్తున్నారా? బాగుంటది రా.
చెప్తున్నాను మందు మానేయనరా. నువ్వు ఇంకోటి వేసుకో. పోయి వస్తా. వాటర్ 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 కాదేమన్నా అసలు శృతి మందే తాగదని ఇంటర్వ్యూలో చూశారన్నా. పాపా ఏమైందిరా? లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దత్తరేంది పురుష ప్రపంచం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం. టైం ఎంత అయిందిరా బామ్మర్ది? 11:30. నేను చెప్తున్నా ఈ సినిమా హిట్టే. ఈ టైం దాకా ఆడాలి దాబాలు చుట్టూ తిరిగితే ఇక దేశం ఏం బాగుపడుతురా బామ్మర్ది? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మేడం మా బ్రహ్మిగడ మీకు ఫోన్ చేశాడేంటి? ఆ పొట్టోడేంటండి పొద్దున్న 4 ఫోన్ చేసి హ్యాపీగా పడుకోండి నీకు నేనున్నానంటాడు. అప్పుడు దాకా తాగి తాగి అప్పుడే పడుకొని ఉంటాడు. ఇక వాడేం పని చేస్తాడు మీకు? అదే నన్ను చూడండి, ఫుల్ ఎనర్జీ, 24 hours ఆన్ డ్యూటీ, పనే పని. ఇత్తనాలు లేని మొగుడంట 24 గంటలు ఇంట్లోనే ఉంటాడంట కదా? మా ఆయన అన్నానండి. పక్కింటి ఆయన అనుకున్నానులే. ఎలా అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోతాం. మేడం నిన్న రాత్రి 12:30కి మీ అమ్మాయి ఒక దాబా దగ్గర కనపడిందంట. ఈ ఇన్ఫర్మేషన్ వాడిది కాదు, నాకు వచ్చింది. తనతో పాటు మరో ముగ్గురు కూడా ఉన్నారంట. ఆల్రెడీ ఆ ఏరియాలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక కరెక్ట్ అయితే ఇంకో గంటలో వాళ్ళని పట్టుకుంటాం. నన్ను నమ్మండి, మై హూనా. మీ పని మనిషిని కొంచెం కంట్రోల్ చేయండి, లేకపోతే బఠానీలు లేని మగుడు బాంబేలో ఉన్నాడంట. వస్తాను మేడం.